అర్ధరాత్రి రాజమండ్రిలో ఏం జరిగింది? ఆ మెడికల్ స్టూడెంట్ ఎందుకు బయటకు వచ్చింది? ఆ యువకులు మెడికల్ స్టూడెంట్ ని కారుతో ఎందుకు గుద్దారు? ఇక రాజమండ్రిలో అర్ధరాత్రి దారుణం వెలుగు చూస్తుంది. ఏవి అప్పారావు రోడ్ లో ఘోరం ఇది. మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టారు యువకులు. మెడికల్ విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ప్రస్తుతం అత్యవసర ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు విద్యార్థినికి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రిలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఏవి అప్పారావు రోడ్ లో ఘోరం వెలుగు చూస్తుంది. మెడికల్ విద్యార్థిని కారుతో ఢీకొట్టారు యువకులు. మెడికల్ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.